ఒక లెజెండ్ వారసుడిగా రావటం సులభం కావచ్చు, కానీ ఆ వారసత్వం బరువును మోస్తూ తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడం మాత్రం అసాధారణం. మెగాస్టార్ చిరంజీవి సినీ సామ్రాజ్యానికి వారసుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఆ యువ రక్తం ఈ రోజు గ్లోబల్ స్టార్ గా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా జెండాను రెపరెపలాడిస్తోంది. ఆయనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. 2007వ సంవత్సరంలో డైనమిక్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన చిరుత చిత్రంతో రామ్ చరణ్ వెండితెరకు హీరోగా పరిచయమయ్యాడు. తొలి చిత్రంతోనే బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేసిన చరణ్ తనలోని నటన ప్రతిభను చాటుకున్నారు. చిరంజీవి పోలికలు, అద్భుతమైన డాన్స్ స్టెప్స్, ఆకట్టుకునే మేనరిజంతో చిరుతలా దూసుకువచ్చిన రామ్ చరణ్ మొదటి సినిమాతోనే ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ చిత్రానికి గాను నంది స్పెషల్ జ్యూరీ అవార్డ్, ఫిల్మ్ఫేర్ బెస్ట్ డెబ్యూ అవార్డులను సొంతం చేసుకుని టాలీవుడ్ లో విజయవంతమైన సుదీర్ఘ సినీ ప్రయాణానికి బలమైన పునాది వేశారు. కానీ ఇది ఒక అద్భుత ప్రయాణానికి ఆరంభం మాత్రమే. 2009వ సంవత్సరంలో దర్శక సంచలనం ఎస్ఎస్ రాజమౌళి సృష్టించిన దృశ్య కావ్యం మగధీర టాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. ఈ చిత్రంలో కాల భైరవుడిగా రామ్ చరణ్ చూపిన గాంభీర్యం, యుద్ధ రంగంలో ఆయన ప్రదర్శించిన వీరత్వం వెండి తెరపై ఒక నవశకానికి పునాది వేసింది. ముఖ్యంగా ఆ 100 మందితో తలపడే పోరాట ఘట్టం చరణ్లోని అగ్నిపర్వతం వంటి నటనను ఆవిష్కరించి తెలుగు సినిమా స్థాయిని గ్లోబల్ లెవెల్ కు తీసుకువెళ్లింది. రికార్డు స్థాయి వసూళ్లతో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన మగధీర విజయంతో చరణ్ ఒక్కసారిగా స్టార్డమ్ శిఖరానికి చేరుకున్నారు. ఆ తర్వాత విభిన్నమైన మార్గాన్ని ఎంచుకుని ఆరెంజ్ అనే అందమైన ప్రేమ కథతో ప్రేక్షకుల్ని పలకరించారు. ఆనాడు కమర్షియల్ ఫలితం తారుమారైన నేడు ఆ సినిమా యువతరానికి మరియు మెలోడీ ప్రియులకు ఒక ఆరాధ్య చిత్రంగా నిలిచిపోవడం విశేషం. రచ్చ, నాయక్, ఎవడు వంటి వరుస భారీ విజయాలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తాను చాటుకున్న రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ అనే బిరుదుకు సరైన న్యాయం చేశారు. ఈ బ్లాక్ బస్టర్ చిత్రాల ద్వారా లక్షలాది మంది అభిమానుల హృదయాల్లో తిరుగులేని మాస్ హీరోగా ఆయన తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. అతని చలనచిత్ర పయనంలో కేవలం విజయాలు మాత్రమే లేవు. తుఫాన్, బ్రూస్లీ మరియు వినయ విధేయరామ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. ఇవి అతని కెరీర్లో కొన్ని సవాళ్లను మరియు ఒడిదుడుకులను మిగిల్చాయి. కేవలం కమర్షియల్ హంగులకే పరిమితం కాకుండా వినూత్నమైన పందాలో తనలోని నటుణ్ణి కొత్త కోణంలో ఆవిష్కరించుకోవాలనే తపనతో ఆయన వేసిన కీలకమైన అడుగు ధృవ. పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో సిక్స్ ప్యాక్ దేహంతో ఆల్ఫా మేల్ గా రామ్ చరణ్ చూపించిన గంభీరమైన నటన ప్రేక్షకుల్ని మాత్రమే కాకుండా విమర్శకులను సైతం విశేషంగా ఆకట్టుకుంది. అయితే 2018వ సంవత్సరంలో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ వెండితెరపై ఆవిష్కరించిన రంగస్థలం చిత్రం రామ్ చరణ్ సినీ ప్రయాణంలో ఒక అద్భుతమైన మలుపుగా, సరికొత్త మైలురాయిగా నిలిచిపోయింది. వినికిడి లోపం కలిగిన చిట్టిబాబు అనే విలక్షణమైన పాత్రలో రామ్ చరణ్ పరకాయ ప్రవేశం చేసిన తీరు ప్రేక్షకుల్ని, విమర్శకులను సమానంగా విస్మయానికి గురిచేసింది. పల్లెటూరి అమాయకత్వంతో పంప్సెట్ మోటార్లను రిపేర్ చేస్తూ మాటలు స్పష్టంగా వినిపించకపోయినా కళ్లతోనే భావోద్వేగాలను పలికించిన చరణ్ నటనకు సినీ ప్రపంచం మొత్తం నీరాజనాలు పట్టింది. కేవలం మాస్ హీరోగానే కాదు, తనలోని నటుడు ఎంతటి లోతైన పాత్రనైనా అద్భుతంగా ఆవిష్కరించగలడని ఈ చిత్రంతో ఆయన ఘనంగా నిరూపించుకున్నాడు. బాక్సాఫీస్ వద్ద 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన రంగస్థలం ఘన విజయం చరణ్ కు ఉత్తమ నటుడిగా 2వ ఫిల్మ్ఫేర్ అవార్డును కూడా అందించడమే కాకుండా ఆయన కీర్తి కిరీటంలో మరో మణిహారంగా నిలిచింది. ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన అద్భుత దృశ్య కావ్యం RRR ద్వారా రామ్ చరణ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది. ఈ చిత్రంలో తను నటించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజుగా ఆయన పోషించిన పాత్రలోని రాజసం మరియు ప్రదర్శించిన నటనలోని తీవ్రత అంతర్జాతీయ సినీ ప్రియులను సైతం విశేషంగా ఆకట్టుకున్నాయి. బ్రిటిష్ అధికారిగా తనలోని ఆవేదనను అణిచిపెట్టుకున్న చరణ్ నటన సినిమా మొదటి సగంలో ఆకట్టుకోగా, రెండో సగంలో విలువిద్యతో రౌద్ర రూపం దాల్చిన అల్లూరిగా ఆయన అద్భుతమైన అభినయాన్ని కనబరిచారు. నాటు నాటు పాటలో ఎన్టీఆర్ తో కలిసి ఆయన వేసిన అద్భుతమైన స్టెప్స్ ఆస్కార్ వేదికపై తెలుగు సినిమా కీర్తిని చాటాయి. హాలీవుడ్ విమర్శకులు, అంతర్జాతీయ దర్శకులు సైతం ఆయన నటను కొనియాడడంతో రామ్ చరణ్ ఈ చిత్రంతో గ్లోబల్ స్టార్ గా అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. దర్శక దిగ్గజం శంకర్ సృష్టించిన గేమ్ చేంజర్ మూవీలో ఐపీఎస్ ఆఫీసర్ గా 2 విభిన్న పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి మెప్పించిన రామ్ చరణ్ ఇప్పుడు తన సినీ ప్రస్థానంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన భారీ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. ఉప్పెనతో సంచలనం సృష్టించిన బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ సరికొత్త స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ సినిమా కోసం రామ్ చరణ్ సంపూర్ణంగా రూపురేఖలు మార్చుకుని లాంగ్ హెయిర్ మరియు సెఫ్టమ్ రింగ్ తో మునుపెన్నడు చూడని ఒక రా అండ్ రగుడు రూరల్ లుక్ తో అద్భుతమైన మేక్ ఓవర్ లో మన ముందుకు రాబోతున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ స్వరాలందిస్తున్న ఈ చిత్రం గ్రామీణ ప్రాంతంలోని క్రికెట్ పోటీల చుట్టూ అల్లిన ఒక
భావోద్వేగపూరితమైన మాస్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటోంది. పెద్ది సినిమాలో చరణ్ ప్రదర్శించబోయే నటన మరియు ఆ యాస మరోసారి రంగస్థలం నాటి అద్భుత మ్యాజిక్ ను పునరావృతం చేస్తాయని సినీ వర్గాలు ఆశిస్తున్నాయి. ఈ చిత్రం అనంతరం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో RC-17 కూడా పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉంది. 2 దశాబ్దాల క్రితం మెగా వారసుడిగా అడుగుపెట్టిన రామ్ చరణ్ తన అంకిత భావం మరియు విభిన్న చిత్రాల ఎంపికతో నేడు గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. ఆయన సినీ ప్రస్థానం ఎందరికో స్ఫూర్తినిస్తోంది. రాబోయే పెద్ది చిత్రం మరిన్ని అద్భుత రికార్డులను సృష్టించాలని ఆకాంక్షిస్తూ ఆల్ ది బెస్ట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.